దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాలపు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సులేఖ జయకాంత్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల నా గొప్ప తండ్రి, మీ పాదములకు వెరలేని స్థితిలో స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నేటి సాయంకాల సమయమున ప్రభా కొద్ది నిమిషములు మరొకసారి ప్రభా మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచబోదానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు మాతో ఉండండి ప్రభా. నా తండ్రి ఈ యొక్క కార్యక్రమం అంతటిలో ప్రభా మీ యొక్క ప్రసన్నతను మహిమను ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. మా పాట ద్వారా మహిమ పొందండి. శ్రేష్టమైనటువంటి వాక్యమును ప్రభా నా తండ్రి నీ దాసుని ద్వారా మాకు అందించమని ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డల యొక్క ఆత్మచేత నింపండి ప్రభా. వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తాకాలి ప్రభా. వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయం సరిచేయబడాలి నాయన. నా తండ్రి ఈ విధంగా ప్రభా మేమంతా కూడా ఎల్లప్పుడూ ఆత్మీయంగా బలపడడానికి మీ యొక్క కృపా సమృద్ధి మాకు అందరికీ దయచేసి మహిమ పొందమని, మా చుట్టూ మీ యొక్క దేవదూతలను కంచెవల వేసి కాపాడమని నజరేడైన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 632వ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇది సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దారముగా తన ప్రాణమునిచ్చెనుగా, మరణపు ముల్లును విరచి విజయమునిచ్చెనుగా, మరణపు ముల్లును విరచి విజయమునిచ్చెనుగా. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. రాజుల రాజైన యేసు రానయ్యుండెనుగా, గురుతులు జరిగెనుగా, మీరు సరిగా చూడండి. తరుణముండగానే మీరు తయారవ్వండి, తరుణముండగానే మీరు తయారవ్వండి. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 గల వచనములను మన మధ్య ఉన్నటువంటి సామ్యూయల్ జేసన్ చదివి వినిపిస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 గల వచనాన్ని చదువుకుందాం. ఇంకోసారి చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 గల వచనం వరకు చదువుకుందాము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మరొకసారి చదువుకుందాం. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడని వేల కొలది దూతలతో నిత్యము నిరంతరము పొగడబడుతున్న దేవా,
మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతయు నీ రెక్కల కింద భద్రపరిచేందుకు వందనాలు ప్రభా. మీరే మా నోటి బూరగా ఉండి ప్రభా తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా ప్రభా మా నోటి బూరగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వినిచిన ప్రతి బిడ్డకు వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనసును అనుగ్రహించండి. మా కుటుంబానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో గమనించినట్లయితే సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై యుండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైతే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించి మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించమంటున్నాడు. పరిశుద్ధతకు పాపానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ లోకంలో దేవుడు పాపము అంటకుండా పరిశుద్ధంగా జీవించినాడు. మనము కూడా ఈ లోక జీవితంలో మనము పాపము అంటకుండా జీవించాలి. ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు అనేక రోగాలు, అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక ఇబ్బందులు మనల్ని చుట్టుముట్టవచ్చు. కానీ ఎప్పుడైతే మన జీవితంలోనికి పాపం అనేది వస్తుందో ఆ పాపానికి ఈ లోకంలో ఎక్కడ కూడా మనకి పరిష్కారం అనేది దొరకదు. ఈ పాపానికి పరిష్కారం ఒక యేసయ్య ద్వారా మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి, యేసయ్య మన కోసం, మన పాపాల నుంచి మనల్ని విమోచకులుగా చేయడం కోసం ఆయన తన రక్తాన్ని చిందించినాడు కాబట్టి ఆయన ద్వారా తప్ప పాప విమోచన మనకు ఈ లోకంలో జరగదు. ఈ లోకంలో అనేక సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు, కానీ పాపం చేస్తే ఆ పాపానికి పరిష్కారం ఒక్క యేసయ్య ద్వారానే మాత్రమే జరుగుతుంది. ఈరోజు అందుకోసం మేము మన అంశ భాగం ఏం తీసుకున్నామంటే పాపం వలన వచ్చు జీతము. పాపం వలన నీకు ఏమి నష్టాలు కలుగుతాయి ఈ లోకంలోని మనం ఈరోజు కొన్ని విషయాలు మనము డిస్కస్ చేద్దాం. మొదటిగా పాపం వలన అవమానం కలుగుతుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనము మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం గమనించినట్లయితే, నీతి జనముల ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనేది ప్రజలకు అవమానం తెస్తుంది. మనం ఈ లోకంలో నన్ను ఎవరు చూడటం లేదులే అని మనం ఏమైనా పాపము చేస్తున్నట్లయితే ఏదో ఒక రోజు ఆ పాపము నిన్ను పట్టిస్తుంది. ఆ పాపము నిన్ను పట్టించడం ద్వారా నీవు, నీ కుటుంబం మొత్తము కూడా అవమానం పొందవలసి వస్తుంది. మనం ఎగ్జాంపుల్ గమనించినట్లయితే, దొంగతనం చేసిన దొంగలు పట్టుబడినప్పుడు పోలీసు వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెడతారు. ఆ ప్రెస్ మీటింగ్ పెట్టినప్పుడు దొంగలు ఏం చేస్తారు? తన తలను దించుకుంటారు. అంటే తల దించుకోవడం అంటే అక్కడ అవమానకరము. 10 మందిలో వాళ్ళ కుటుంబాలకు అవమానకరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో మనము పాపాన్ని ప్రేమిస్తే, మన జీవితంలో పాపంలో జీతము మొదటగా ఏది అంటే అవమానము. అదే నీతి పనులు పరిశుద్ధంగా జీవిస్తే నీవు, నీ జనము ఘనతకెక్కుతుంది. అదే పాపము నీకును, నీ జనానికి అవమానము తెస్తుంది. అంతేకాకుండా మనము గమనించినట్లయితే అబ్రహాము బంధువైనటువంటి లోతు సొదొమ గొమొర పట్టణంలో నివసిస్తూ ఉన్నాడు. దేవుడు సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం, అగ్నిగంధకాల చేత నాశనం చేయాలనుకున్నప్పుడు అబ్రహాము దేవుని ప్రార్థిస్తాడు. దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాలనుకుంటున్నాడు. బట్ ఒక కండిషన్ ద్వారా వారిని రక్షించాలని చెప్పినాడు దేవుడు. ఆ కండిషన్ ఏంటి అంటే, ఆ లోతు కుటుంబము వెనుకకు తిరగకుండా వెళ్ళిపోవాలి. అక్కడ నుండి వెనుకకు తిరగకుండా లోతు కుటుంబం వెళ్ళమన్నప్పుడు లోతు భార్య ఏం చేసిందంటే వెనుకకు తిరిగి చూసింది. ఎప్పుడైతే వెనుకకు తిరిగి చూసిందో ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబానికి ఎంత అవమానం! బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను లోతు కుటుంబంలోని లోతు భార్య ఫాలో కాలేకపోయింది. దాని ద్వారా ఆమె అగ్నిగంధకమై ఆ కుటుంబానికి అవమానం తెచ్చింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా మన ద్వారా మనము పాపము చేయటం ద్వారా మన తల్లిదండ్రులకైతేనేమి, మన కుటుంబానికైతేనేమి, మన బంధువులకైతేనేమి అవమానం తెచ్చే విధంగా మనము జీవిస్తున్నామేమో. ఈరోజే మన జీవితాన్ని మనము పరిశీలించుకుందాం. నీ యొక్క పాపాన్ని భరించిన దేవుని దగ్గర నీ పాపాన్ని నీవు ఒప్పుకోవాలి. నీ పాపాని కోసం తన రక్తం చిందించినటువంటి యేసయ్య దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోవాలి. కాబట్టి నీ కుటుంబానికి అవమానం కలగకూడదు అంటే నువ్వు పాపం జోలికి పోకూడదు. పాపం జోలికి పోకూడదంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని వద్దను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడైనటువంటి వాక్యాన్ని మనము ధ్యానించాలా. ఎందుకు చెప్తున్నానంటే 119వ కీర్తన 11వ వచనంలో ఉంది, నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే పాపము చేయకుండా దేవుని వాక్యము నిన్ను ఆపుతుంది. పాపము చేయకుండా దేవుని వాక్యం నిన్ను ఆపినప్పుడు నీ కుటుంబానికి అవమానం అనేది తీసుకురాకుండా జరుగుతుంది. ఒకవేళ నువ్వు పాపము చేసినట్లయితే దేవుని సన్నిధిలో అడుగు, దేవుని సన్నిధిలో గోజాడు. ఒక్క యేసయ్య మాత్రమే నీ పాపాన్ని క్షమించగల దేవుడు. ఎందుకోసమంటే నీ పాపం కోసం ఆయన శిలువమాను మీద మరణించినాడు. నీ పాపం కోసం ఆయన తన యొక్క రక్తాన్ని క్రయధనముగా చిందించినాడు. కాబట్టి నీకు పాప విమోచన కలగాలంటే ఒక యేసయ్య ద్వారానే మాత్రమే కలుగుతుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే, మొదటిగా పాపం వలన వచ్చే జీతము అవమానము. రెండవదిగా మనం గమనించినట్లయితే పాపం వలన రోగము వస్తుంది. పాపం వలన వచ్చే జీతము రోగము. మనము గమనించినట్లయితే కీర్తన 38వ కీర్తన 3వ వచనం, 38వ కీర్తన 3వ వచనం గమనించినట్లయితే, నీ కోపాగ్ని వలన ఆరోగ్యమును నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. దావీదు మహారాజు అంటున్నాడు, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ లోకంలో మనకు అనేక రోగాలు, ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు అనేక రోగాలు వస్తూ ఉంటున్నాయి. వర్షం పడినప్పుడు ఒక రకమైన రోగం వస్తుంటుంది. తర్వాత మనకు ఈ యొక్క కాలక్రమేణా మనము వంశపారపర్యంగా కూడా కొన్ని రోగాలు మనకు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో వచ్చిన రోగాలకు దాదాపుగా ఈ లోకంలో మనకు మెడిసిన్ అవైలబుల్గా ఉంటుంది. దాని ద్వారా మనము ఈ లోక సంబంధమైనటువంటి రోగాలను మనము పోగొట్టుకోవచ్చు. కానీ పాపము ద్వారా వచ్చే రోగాన్ని ఈ లోక సంబంధమైనటువంటి మందులు పోగొట్టలేవు. పాప సంబంధమైన రోగము నిన్ను అంటినప్పుడు అది ఒక యేసయ్య ద్వారానే నీ రోగానికి స్వస్థత కలుగుతుంది. కానీ ఈ లోకంలో వాడే మెడిసిన్స్ ద్వారా నీ రోగము స్వస్థత కలగదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు పొందిన గాయముల చేతనే మీకు స్వస్థత కలుగుతుంది. స్వస్థపరచు యెహోవాను నేనేని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన నీకు స్వస్థత కలగాలని ఆయన శరీరము దున్నబడింది, ఆయన యొక్క చేతుల మీద శీలలు దిగగొట్టబడినాయి, ఆయన బల్లెములో ఆయన పొట్టలో బల్లెము దిగబడింది, ఆయన కాళ్ళలో మేకులు దిగబడినాయి, ఆయన యొక్క శిరస్సులో ముళ్ళ కిరీటం ఉంచబడింది. కాబట్టి నిన్ను స్వస్థపరచడం కోసం ఆయన ఆల్రెడీ తన రక్తాన్ని చిందించినాడు. కాబట్టి మనము చేయవలసిందల్లా, మీరు చేయవలసిందల్లా, పాపము చేసి రోగాన్ని తెచ్చుకున్నావా, దేవుని సన్నిధిలో అడుగు, దేవుని సన్నిధిలో గోజాడు. నీ యొక్క పాపాన్ని క్షమించగల దేవుడు యేసయ్య మాత్రమే. కాబట్టి ఆయన నీ కోసం ఆల్రెడీ శిలోమాను మీద మరణించాడు. నిన్ను స్వస్థపరచడం కోసం, నిన్ను రక్షించడం కోసం ఆయన శిలోమాను మీద మరణించినాడు. కాబట్టి యేసయ్య సన్నిధిలో నువ్వు గోజాడు. యేసయ్య, నేనైతే పాపిని ప్రభువా, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో నువ్వు గోజాడినప్పుడు నీ పాపాలను క్షమించగల ఏకైక దేవుడు యేసయ్య మాత్రమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, పాపం ద్వారా నీవు రోగాన్ని తెచ్చుకున్నావా, దేవుని సన్నిధిలో గోజాడు. దేవా, నేను రోగిని ప్రభువా, నేను ఈ పాపం ద్వారా రోగాన్ని కొని తెచ్చుకున్నాను ప్రభువా, నన్ను క్షమించు యేసయ్య అని దేవుని సన్నిధిలో నువ్వు అడిగినప్పుడు నీ రోగాన్ని స్వస్థపరిచేవాడు
యేసయ్య మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం? మనము దేవుని వాక్యంలో సెలవిస్తుంది, పాపము మనము ఏ విధంగా మనము పాపంలో పడిపోతున్నాం. మన క్రియలు, మన తలంపులు ద్వారా కూడా మనము పాపంలో పడిపోవచ్చు. ఎలాంటి స్థితిలో మనము జీవిస్తున్నాము? ఒక చిన్న కథ చెప్తా నేను. ఈ యొక్క పక్షి మన నెత్తి మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తాము? ఒకసారి అలా చూసి వదిలేస్తాం. మన ఆలోచనలు కూడా, చెడ్డ ఆలోచనలు, మన యొక్క తలంపులు మన యొక్క మనస్సునకు వచ్చినప్పుడు వాటిని మనము వదిలివేయాలి. వాటిని మనము దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యం చేత ఆ యొక్క చెడు తలంపులను మనము తుడిచివేసుకోవాలి. అలా తుడిచివేసుకోకుండా పక్షి నీ నెత్తి మీద వాలి గుడ్లు పెట్టి పిల్లలు లేపింది అంటే అది ఎవరి తప్పు? మన తప్పే. ఎందుకంటే ఆ చెడు ఆలోచనలు వచ్చినప్పుడే నీవు దేవుని వాక్యం చేత దాన్ని తుడిచివేయలేక ఆ చెడు ఆలోచనలు క్రియారూపకంగా దాల్చి అవి నీ కుటుంబానికి అవమానం తెచ్చేదే కాకుండా నీకు రోగాన్ని పుట్టించేటివిగా ఈ చెడు ఆలోచనలు ఉన్నాయి. ఈనాడు యవన బిడ్డలు ఎక్కువ మంది చెడిపోవటము ఎందుకు చెడిపోతున్నారంటే ఈ చెడు ఆలోచనలు. ఈ చెడు ఆలోచనలు ఏ విధంగా నీకు వస్తున్నాయి? ఒక మొబైల్ ఫోన్లో చూడరాని దృశ్యాలు చూడడం వల్ల, బయట చూడరాని సినిమాలు చూడడం వల్ల ఈ చెడు ఆలోచనలు నీ హృదయంలోనికి వచ్చి అవి క్రియారూపకం దాల్చడం ద్వారా ఈరోజు ఎన్నో హత్యలు, ఎన్నో రేపులు, ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడు ఆలోచన దేవుని వాక్యం సెలవుస్తుంది, దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చినాడు. ఎప్పుడు నీవు ఈ యొక్క పాపం జోలికి పోకుండా ఉంటావు అంటే దేవుని వాక్యాన్ని నీ హృదయం నిండా నింపుకున్నప్పుడు ఆ వాక్యం నిన్ను పాపం చేయకుండా ఆపుతుంది. ఆ వాక్యం నిన్ను అవమానం కలగకుండా ఆపుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పాపం వల్ల నీకు రోగం వస్తుంది నువ్వు తెలిసి కూడా నీవు క్రియలు, నీ యొక్క ఆలోచనలు క్రియారూపకం దాలుస్తున్నాయా? ఈరోజు మనం గమనిస్తున్నాం, న్యూస్లో ఛానల్లో విన్నట్లయితే చిన్న చిన్న బిడ్డలను, చిన్న చిన్న పిల్లల్ని కూడా రేప్ చేసి, మానభంగం చేసి చంపేస్తున్నారు. అంటే వాళ్ళ ఆలోచనలు చెడ్డవి, వాళ్ళ క్రియారూపకంగా దాల్చడం వల్ల. అలాంటి పాపాలు జరగకుండా ఉండాలంటే దైవభక్తి అవసరము, దేవుని వాక్యాన్ని ధ్యానించడం అవసరం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో, దేవుని మన హృదయం నిండా నింపుకుంటామో, ఆ యొక్క వాక్యము, ఆ దేవుడు మనల్ని పాపము చేయకుండా ఆపుతాడు. కాబట్టి ఈరోజు మనము తెలుసుకుందాం, పాపం వలన వచ్చే జీతము మన కుటుంబానికి అవమానం, పాపం వలన రోగము కుదురుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పాపం వల్ల రోగం తెచ్చుకుంటున్నావా? దేవుని సన్నిధిలోనికి రా. ఆ పాపం జోలికి పోకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించు. దేవుని వాక్యాన్ని నీ హృదయం నిండా నింపుకో. చెడు ఆలోచనలు రాకుండా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుని సన్నిధిలో గోజాడు. పాపపు స్థితిలో పడిపోతున్నావా? నీ హృదయ ఆలోచనలు చెడ్డవిగా ఉన్నాయా? ఈరోజే దేవుని సన్నిధిలో నీ ఆలోచనలు మార్చుకో. దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకో. నిన్ను స్వస్థపరచు దేవుడు యేసయ్య మాత్రమే. ఆయన నీ కోసము తన రక్తాన్ని క్రయధనముగా చిందించాడు. కాబట్టి నీ జీవితాన్ని మార్చుకో. పాపం వల్ల వచ్చే జీతము రోగము. కాబట్టి ఆ రోగం జోలికి పోకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి. మూడవదిగా గమనించినట్లయితే పాపం వలన భయము కలుగుతుంది. మనము 14వ కీర్తన 4వ వచనంలో గమనించినట్లయితే, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయు వారికి అందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. పాపము చేయువారు బహుగా భయపడుదురు. ప్రియమైన దేవుని బిడ్డారా, పాపము అంటేనే, ఈ యొక్క పాపము ఎవరికి సూచన అంటే సైతానుకు సూచన. పాపము చేస్తున్నావంటే వారికి దేవునితో సహవాసం ఉండదు, సంఘంతో సహవాసం ఉండదు, సంఘ సభ్యులతో సహవాసం ఉండదు, దేవుని యందు భయభక్తులు గల వారితో సహవాసం ఉండదు. వీరు దేవుడంటే భయపడతారు. కాబట్టి ఈ పాపం చేయువారు ఈ యొక్క దేవుని సన్నిధిలో ఉండరు. వాళ్ళు నిలబడలేరు దేవుని సన్నిధిలో. వారు దేవుని సన్నిధి సంఘానికి వచ్చినా వారు సంఘం బయటనే కూర్చుంటారు, సంఘ సహవాసులతో సహవాసం చేయరు.
కాబట్టి నీవు పాపము చేసినప్పుడు ఆ పాపము ఎప్పుడు పట్టిస్తుందనే భయపడుతూ జీవిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇలాంటి స్థితిలో నీవు ఉన్నావా? పాపము చేస్తూ భయపడుతూ నీ పాపము ఎప్పుడు నిన్ను పట్టిస్తుందో అని చెప్పి భయపడుతూ నువ్వు జీవిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ పాపాన్ని వదిలిపెట్టు. దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకో. తల ఎత్తుకొని దేవుని సన్నిధిలో జీవించు. దేవుడు నీ కోసం, దేవుడు తన శిలువమాను మీద మరణించాడు. నిన్ను రక్షించడం కోసం దేవుడు మరణించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, పాపం వలన భయం కలుగుతుంది. దేవునికి నీకు ఆ పాపం అనేది దూరం చేస్తుంది. కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుని సన్నిధిలో తల ఎత్తుకొని జీవించాలి. ఎప్పుడైతే నీ జీవితంలో పాపము లేదో నీకు అవమానం కలగదు, నీ కుటుంబానికి అవమానం కలగదు, నీకు రోగము రాదు, నీవు భయపడకు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనము గమనించినట్లయితే, భయపడకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము మన జీవితంలో భయపడుతున్నామా? ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాము? ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడైతే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ మాట రాయబడింది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని వాక్యం సెలవుస్తుంది, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనమందరం కూడా దేవుని సొత్తు, దేవుని పిల్లలమై ఉంటున్నాము. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మన సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధులుగా జీవించాలి. ఈ లోకంలో దేవుడు మనకు ఒక మాదిరి చూపించాడు, ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలి అని. కాబట్టి మన జీవితంలో మనము పాపము అంటకుండా మనము పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఈ లోకంలో మనం చూస్తూ లోతు భార్య ఈ లోకం వైపు ఏ విధంగా చూసి దేవునికిని కుటుంబానికిని అవమానం తీసుకొచ్చిందో ఆ విధమైనటువంటి జీవితము మనము జీవిస్తున్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలించుకుందాం. 4వదిగా గమనించినట్లయితే, పాపము వలన మరణము సంభవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. పాపం వలన అవమానం కలుగుతుంది, పాపం వలన రోగం కలుగుతుంది, పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి పాపం వలన వచ్చే జీతము అవమానము, పాపం వలన వచ్చే జీతము రోగము, పాపం వలన వచ్చే జీతము భయము, పాపం వలన వచ్చే జీతము మరణము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటాం. పాపం వలన వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపం వలన వచ్చు జీతము మరణము. ఎప్పుడైతే పాపం చేయటం ద్వారా మనం మరణిస్తామో మనము డైరెక్ట్గా నిత్య నరకాగ్నిలో కాల్చివేయబడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. మనమంతా ఈ లోకంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ లోక ఆశలతో ఈ లోక ధనాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తుంటామే, కానీ దేవుడిచ్చే పరలోక రాజ్యంలో వారసులుగా ఉండటానికి, ఆయన కుడిపార్శ్వంలో కూర్చుండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటామా? ఈరోజు నిన్ను నీవే పరిశీలించుకో. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణము నిన్ను నిత్య నరకాగ్నిలో పడవేయబడుతుంది. కాబట్టి ఆ మరణానికి నువ్వు వారసు అవుతున్నావా, లేకపోతే దేవుని రాజ్యానికి నువ్వు వారసులుగా అవుతున్నావా? ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ లోకంలో జీవించిన కొంతకాలమైనా కానీ నీతి నిజాయితీగా దేవుని బిడ్డగా మనము జీవించాలి. మన లోకము పరలోక రాజ్యము, అక్కడ మనము పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలి. ఆయన కుడిపార్శ్వమున కూర్చోవటానికి ఈ లోకములో మనము దేవుడిచ్చే కిరీటాలను పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎలాంటి క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నాము? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలించుకుందాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనము దైవభక్తి మనకు
చాలా అవసరం. ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకెళ్ళలేం. మనం అనుకుంటున్నామేమో మన యొక్క డబ్బు, హోదా, పలుకుబడి అన్నీ ఈ లోకం నుంచి తీసుకెళ్తాం అనుకుంటున్నావేమో. నువ్వు చనిపోయినప్పుడు ఈ లోకము నుంచి నువ్వు ఏది కూడా తీసుకెళ్ళలేవు. నిన్ను పూడ్చిపెట్టేది కూడా గవర్నమెంట్ తోటలో, గవర్నమెంట్ సమాధుల తోటలో నిన్ను పూడ్చిపెడతారు. నువ్వు కోట్ల ఆస్తి సంపాదించుకున్నా, కోట్ల ఇల్లు కట్టించుకున్నా నీ ఇంటిలో నిన్ను పూడ్చిపెట్టలేరు. నిన్ను తీసుకెళ్ళి దూరంగా ఊరు బయట ఉన్నటువంటి సమాధుల తోటలోనే నిన్ను పూడ్చిపెడతారు. కానీ నీవు ఈ లోకంలో ఎంతోమందికి అవమానకరంగా, ఎన్నో రోగాలు తెచ్చేవాడిగా, ఈ లోకంలో ఎంతోమందికి భయపడుతూ ఈ లోకంలో జీవిస్తున్నావేమో. అది నిన్ను నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్ళబడుతుంది. ధనవంతుడు లాజరు కథ కూడా మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ఈ లోకంలో జీవించాలా. దేవుని వాక్యం కోసం ఈ లోకంలో మనము పోరాడాలా. ఈ లోకంలో మనము ఈ లోకం కోసం పోరాడుతున్నావా? లోకంలో ధనధాన్యాలు సంపాదించుకోవడానికి పోరాడుతున్నావా? అవన్నీ నీ వెంట రావు. నీ వెంట వచ్చేదల్లా నీవు చేసే మంచి, దేవుడు నీకు ఇచ్చే కిరీటాలను బట్టి, ఈ లోకంలో నీకు జీవించుచున్న జీవితాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చే కిరీటాలు తప్ప ఈ లోకం నుంచి ఏవి తీసుకెళ్ళలేవు. ఈ లోకంలో పాపం చేత నీవు జీవించినట్లయితే, ఆ పాపం ద్వారా నీవు మరణించినట్లయితే నీవు వెంటనే నిత్య నరకాగ్నిలో పడవేయబడతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు పాపం వల్ల వచ్చి జీతం నేర్చుకుంటున్నాం. పాపం వల్ల వచ్చి జీతము అవమానము, పాపం వల్ల వచ్చి జీతము రోగము, పాపం వల్ల వచ్చి జీతము భయము, పాపం వల్ల జీతము మరణము. కాబట్టి మనము వీటన్నిటి నుండి రక్షించగల దేవుడు యేసయ్య మాత్రమే. ఎందుకంటే నీవు చేసిన పాపాన్ని బట్టి, నీ తలంపులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంచబడినది. నీ కడుపుతో చేసిన పాపాన్ని బట్టి ఆయన యొక్క కడుపులో భల్లెము దిగబడినది. నీ చేతులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన చేతిలో శీలలు దిగొట్టబడినాయి. నీ కాళ్ళ ద్వారా చేసిన పాపాన్ని బట్టి ఆయన కాళ్ళలో మేకులు దిగగొట్టబడినాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకోసం దేవుడు అంటున్నాడు, భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచినాను, నీవు నా సొత్తు, నా విలువైన రక్తం చేత నిన్ను కొని ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మనము దేవుని బిడ్డలుగా ఉందాం. పాపం వలన వచ్చు జీతం గురించి తెలుసుకున్నాం. కాబట్టి పాపం జోలికి పోకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించి, దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ఈ లోకంలో జీవిస్తాం. ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేసుకుందాం. ఇంకా నువ్వు పాపంలో ఉన్నావా? పాపం ద్వారా నీ కుటుంబానికి అవమానం తెచ్చావా? పాపం ద్వారా రోగం తెచ్చుకున్నావా? పాపం ద్వారా భయపడుతున్నావా? పాపం ద్వారా మరణానికి పాత్రమవుతున్నావా? ఈరోజే దేవుని సన్నిధిలో అడుగు, దేవుని సన్నిధిలో గోజాడు. దేవుడు నిన్ను రక్షించటానికి రెడీగా ఉన్నాడు. ఆయన తన రక్తాన్ని నీ కోసం చిందించాడు. నువ్వు చేయవలసిందల్లా దేవుని సన్నిధిలో క్షమాపణ అడగాల. దేవా, నేను పాపిని యేసయ్యా, నన్ను క్షమించు యేసయ్యా, నా కుటుంబానికి అవమానం తెచ్చాను ప్రభా, నేను రోగం తెచ్చుకున్న ప్రభా, నన్ను స్వస్థపరచు యెహోవా నీవేం సెలవిచ్చిన దేవా, నన్ను క్షమించు ప్రభా అని దేవుని సన్నిధిలో అడిగి పాప విమోచన పొందుకుందాం. మనల్ని క్షమించగల దేవుడు ప్రేమామయుడు కాబట్టి, మన కోసం తాను శిలోమాను మీద మరణించినాడు కాబట్టి మనము ఆయన సన్నిధిలో మనము మొరపెడదాం. ఆయన సన్నిధిలో గోజాడి పాప విమోచన మనము చేసుకుందాం. స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరు నాతో ఏకీభవించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను, అవును తండ్రి, యేసయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది ప్రభా, బాధలలో నెమ్మదిస్తుంది ప్రభా, పాపం నుండి నీ వాక్యం నన్ను విడిపిస్తుంది తండ్రి. యేసయ్యా మీకే వందనాములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రార్థించుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలముడు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేరొకల దూతలతో నిత్యము నిరంతరము పోడబడుతున్న దేవా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి.
గడిచిన కాలమంతయు నీ రెక్కల కింద భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. ఎవరైతే నీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభా, పాపంలో వచ్చి జీతము అవమానము, పాపంలో వచ్చి జీతము రోగము, పాపంలో వచ్చి జీతము భయము, పాపంలో వచ్చి జీతము మరణము ప్రభా, వీటికి గురి కాకుండా ప్రభా నీ సన్నిధిలో ఎవరైతే పాప క్షమాపణ అడుగుతున్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొంచున్నాం ప్రభా. ఇప్పుడే ఆ బిడ్డలను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ఆత్మశక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య ప్రభా, మా కుటుంబానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. సమస్త జ్ఞానంను మించిన దేవుని సమాధానము, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఎవరైతే నీ సన్నిధిలో పాపాలు ఒప్పుకొని క్షమించమని వేడుకున్నారో ఆ బిడ్డలందరి మీదను, మరి ముఖ్యంగా మా కుటుంబం మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.